హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లేదా మీరు షేర్ చేయండి. అలానే చూసిన వాడు తప్పకుండా మర్చిపోకుండా ఫస్టే అసలు ఆ లైక్ బటన్ మీద అలా టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎన్ని లైక్లు అయితే అక్కడ మనకి చూపిస్తారో అంత ముందుకి యూట్యూబ్ మన వీడియో తీసుకెళ్తుంది అనమాట. ఇంకా కొంతమందికి మీరు చూసేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ లైక్ బటన్ మీద అలా టచ్ చేసేదానికి ప్రాబ్లం ఏముంది ఫ్రెండ్స్, టచ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్, ఒక మంచి వీడియో. ఈ ఫోటో చూడండి, మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా, ఒక ట్రక్ ఆటో, దాంట్లో ఒక 1000 లీటర్ల ట్యాంకరు, అదే ట్యాంకర్ అనమాట, సింటెక్స్ డ్రమ్ము, లేదా ఒక 2000 లీటర్ల సింటెక్స్ డ్రమ్ము ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్. ఈ బిజినెస్ దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మనకి ఎంత లాభం వస్తుంది, ఇంకా అసలు దీంట్లో నష్టం ఏమైనా ఉంటుందా, దీన్ని అసలు మీరు అనుకోవచ్చు అనమాట. దీన్ని చేయమంటాడు, ఈ వాటర్ ప్లాంట్ పెట్టాలి కదా, ఆ ప్లాంట్ లేకుండా మేము ఎక్కడి నుంచి చేయొచ్చు, ఎట్లా చేస్తాము, మాకు మళ్ళా లేనిపోని ఇది తప్ప ఎక్కడి నుంచి వస్తుంది, అంత పెట్టుబడి మేము ఆడుతాం, అందంతా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభంతో చేసే వ్యాపారమే కదా. అందుకని మీరు ఆల్రెడీ ట్రక్కులు, ట్రక్ ఆటోలు, లేదా టాటా ఏసీ బళ్ళు, లేదా ఇంకా అంత పెద్ద బళ్ళు ఇట్లాంటివి మెయింటైన్ చేసేవాళ్ళు మామూలుగా బేరాలు ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండవు, సక్రమంగా కంటిన్యూస్ ఉండవు. అట్లాంటి వాళ్ళకి అంటే రోజు బేరం తగలాలి లేదు కదా. అలాంటి వాళ్ళంతా ఏంటంటే ఇట్లా ఉపయోగపెట్టుకోవచ్చు అనమాట. మీరు లేదు, మనము దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీరు ఒక మంచి తోపుడు బండి, ఒకటి మంచి బండి తయారు చేయించుకొని తోపుడు బండి మీద కూడా ఈ ట్యాంక్ పెట్టుకునేది అనమాట. 500 లీటర్స్ మీరు నెట్టగలరు అనుకుంటే ఓకే, లేదనుకోండి 250 లీటర్స్ ఉంటుంది. 250 లీటర్స్ ట్యాంక్ పెట్టుకొని హ్యాపీగా పెట్టుకుంటా పోతా ఉన్నాడు అనమాట. మన తోపుడు బండి మొదలకూడదు మనం ఎక్కడైనా కూడా. మన బండి బ్రాండ్ బండి అలా వెళ్ళిపోతూ ఉండడం, ఈ వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి మీకు ప్లాంట్తో పని లేదు, మీరు ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లాంట్ పెట్టకపోతే మినరల్ వాటర్ ఎట్లా వస్తుంది, నా దగ్గర మేము బావిలో తోడుకోకపోతేనో కొళాయిలో పట్టుకోపోతేనో పోసుకుంటారా అంటారు. అట్లా పోయొద్దు, మనం మినరల్ వాటరే పోతాం. కాకపోతే ప్లాంట్ ఎక్కడుందో అక్కడికి వెళదాం, వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడుకుందాం. అయ్యా, నేను ఈ విధంగా మినరల్ వాటర్ సప్లై చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా సప్లై చేసుకుంటాను, నాకు నువ్వు మినరల్ వాటరు ఇదిగో ఈ 500 లీటర్ డ్రమ్మ నీ కెపాసిటీ, ఈ 250 లీటర్ల డ్రమ్మ, 500 లీటర్ల డ్రమ్మ, ఈ 1000 లీటర్ల డ్రమ్మ, లేకపోతే 2000 లీటర్ల డ్రమ్మ, ఏదో ఈ కెపాసిటీ నీ బండి నీవు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి నువ్వు వాళ్ళ దగ్గర ఆ నీళ్లు ఎంతకిస్తారో అడిగి వాళ్ళు నిర్ణయించుకో రేటు. ఎందుకు నేను రేటు చెప్పలేకపోతున్నానంటే ఇక్కడ ఒక్కొక్క రేటు. ఇప్పుడు పైగా వాళ్ళకేం పెద్ద ఖర్చు ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే ఆ కరెంటు ఖర్చు అదేదో కొంచెం దాంట్లో కలుపుతారు కదా, వాళ్ళని ఖర్చు తప్ప దాంట్లో బంపర్ సూపర్ ఆదాయం అన్నమాట. అది ప్లాంట్ ఎలా పెట్టాలి, ప్లాంట్ పెడితే ఎంత లాభం వస్తుందో కూడా ఒక వీడియో ద్వారా తీసుకుందాం, మనం చేసుకున్నాము. అది నేను మళ్ళీ పెడతాను. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ బండ్లు ఉన్నవాళ్ళు, ట్రక్ ఆటోలు, ట్రక్కు, ఇలాంటి టాటా ఏసీ బళ్ళు, ఇంకా పెద్ద పెద్ద బళ్ళు ఇలాంటి ఉన్నవాళ్ళు రోజు మామూలుగా ట్రిప్పులు దొరకవు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మన ఆటో సోదరులు కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఎందుకంటే వెనక వైపు ఓపెన్ ఉంటుంది కదా, అలాంటి ఆటోలో షీట్ ఇట్టేసి ఆడ కూడా ఒక ట్యాంకర్ అరేంజ్ చేసేసుకొని అక్కడ కూడా తీసుకొని పోతా ఉండొచ్చు అనమాట కావాలనుకుంటే. ఇది ఒక మంచి ఐడియా కూడా అసలు యాక్చువల్గా. ఇలా ఉపయోగపెట్టుకుంటే ఇవి మనకి రెగ్యులర్ అయిపోతారు. ఇవి మీరు మీ టార్గెట్ అంతా ఎట్లుండాలంటే ఇళ్ల సముదాయం చూసుకున్నా ఓకే, లేదు ఈ హోటల్స్ ఉంటాయి చూసారా, హోటల్స్ వాళ్ళు ఒక్కొక్కరే ఒక 10-20 క్యాన్లు కూడా ఏం చేసుకునే వాళ్ళు ఉంటారు. క్యాన్లు ఇవ్వలేదు, వాళ్ళే క్యాన్లు తెచ్చుకుంటారు.
ఆ బబుల్స్ అట్లాంటి వాళ్ళు తెచ్చుకుంటారు. మనం వెళ్ళేసి వాటికి తగ్గ నీళ్లు పట్టించేసేసి ఎన్ని అయితే పట్టుకుంటారో అంత డబ్బులు తీసుకోనమాట. దాని మీద వేసేస్తున్నారు చూడండి, 15 రూపాయలు ఒక దాని నిండా బబుల్ నిండా 15 రూపాయలు అని వేసేస్తున్నారు. మీరు ఒక హోటలు మామూలుగా ఒక 1000 లీటర్లు అనుకోండి, 1000 లీటర్లకు ఎన్ని వస్తాయి? 100కు వచ్చి 5 బబుల్స్ వస్తాయి. అట్లాగా 10 15 50 బబుల్స్ వస్తాయి. 50 బబుల్స్ వచ్చి ఒక 750 రూపాయలు మీకు వస్తుందన్నమాట అమౌంట్. అట్లాగా ఈ 750 రూపాయలతో మాకేమొస్తుంది అనొచ్చు. నువ్వు ఆ 50 లీటర్లు 50 క్యాన్లతో పోవు కదా. 1-2 ట్రిప్పులు పొద్దునేసుకొని మధ్యాహ్నం ఒక 2 ట్రిప్పులు వేసుకున్నా కూడా 4 ఏళ్ళు 28, 4 5 20, 3000 రూపాయలు వస్తుంది. నువ్వు 3000 రూపాయలు ఒక 1000 రూపాయలు పక్కన పెట్టేసినా నీ బండి ఖర్చు, వాటర్ కొనుక్కోవడం కానీ అన్నీ పక్కన పెట్టేసినా 1000 రూపాయలు పక్కన పెట్టేసినా 2000 రూపాయలు నీకు రోజు మిగులుంది. ఈ 2000 రూపాయల దగ్గర నెలకు వచ్చేటప్పటికే 60,000 రూపాయలు మిగులుంది. 32 60,000 రూపాయలు మిగులుంది. ఇది ఎంత ఎస్టిమేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేను ఒక అతను మామూలుగా ఈ దాని మీదే ఆ ట్రక్ నేను దాంట్లో చూపిస్తున్నాను, అలాంటి ట్రక్ దాని మీద తీసుకొస్తానమాట. తీసుకొస్తే ఒక్క హోటల్ అతని దగ్గర కనీసం 15 నుంచి 20 క్యాన్లు పట్టుకుంటాడు. అలాగా ఏదైనా పెద్ద హోటల్ మీరు కానీ పట్టుకోగలిగితే అంత ఆదాయం అన్నమాట మీకు. లేదు చిన్నవి పట్టుకోండి, రోజు 4 క్యాన్లు 5 క్యాన్లు కొనేవాళ్ళు ఉంటారు, అట్లాంటివి పట్టుకోండి. అలా మీరు హోటల్ని టార్గెట్ చేసుకున్నా కూడా వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది మీకు అనమాట. అలా ఇంకా ఏదన్నా ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్ళల్లో చేసుకోండి. వీళ్ళు కొంతమంది మిద్ది పైన ఉంటారు, ఏది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉంటారు. అట్లాంటి రోడ్లు ఏంటంటే మెట్లు సౌకర్యం ఉంటుంది, లిఫ్ట్ ఉండదు అనమాట. అట్లాంటి రోడ్ల పైకి తీసుకుపోయేసిన దానికి 20 రూపాయలు అమ్మ క్యాన్ అన్నా కూడా వాడు తీసుకుంటారు. అట్ట కూడా మీకు 20 రూపాయలు వస్తుంది. ఇది మీకు ఆదాయమే. ఇక్కడ మీరు ఏ విధమైన దాని మీద మీరు చేసేది ఏం లేదు. బండి ఎలాగో మీ చేతిలో ఉంది. మీకు బేరం తగిలిందంటారా, బాడుగు తగిలిందంటారా, ఈ పని అయిపోయిందని బాడుగు వెళ్ళిపోండి. బాడుగు లేని రోజుల్లో ఇది మనకు ప్రాణం పోస్తూ ఉంటుంది. మీరు అసలు దీంట్లోకి అలవాటు పడ్డారనుకో ఫ్రెండ్స్, మీరు అసలు ఇంకా దానికి పోవాల్సిన అవసరం లేదు. రోజు యావరేజ్న 2000 రూపాయలు 3000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ అయిపోతా ఉంటే ఏముందా ట్యాంకు తీసుకోవచ్చు. ఒక్కొక్క ఆఫీస్ ఉంది, ఆఫీస్లో కనీసం 5 నుంచి 10 బబుల్స్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఆఫీసుల్లో ప్రతి రూమ్కి ఒకటి ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కదా, మనం ఎలా చేసుకోవాలనుకోవచ్చు. ఏం పర్లేదు, మీ టాలెంట్ మీది, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు వెళ్ళేసి ఈ విధంగా మేము ఏర్పాటు చేస్తాము, ఏదో బబుల్కి ఒక 2 రూపాయలు చొప్పున తగ్గించుకుంటాము, ఒక 10 బబులు తీసుకున్నారు, వాడికి ఒక 10-20 రూపాయలు కలిసి వచ్చినా కూడా వాడికి ఆదాయమే. అట్లా మీరు దానికి తగ్గట్టుగా పోవడం అనమాట. పోతే మీరు ఈ బిజినెస్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు మీరు చేయాల్సింది ఏంటంటే బండి మీది, ఇబ్బంది ఏం లేదు, బండికి అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ బండి ఖర్చు ఉంటుందండి, పెట్టాల్సిన అవసరం లేదంటే బండి ఖర్చు ఉంది. బండి ఖర్చు మీకు ఆల్రెడీ ఉంది, బండి మీ సొంతం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మాట్లాడుకోండి. వాటర్ చాలా చీప్, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక 2 దగ్గర తిరగండి, 2-3 దగ్గర తిరగండి. ఏ ప్లాంటోడు మనకు అనుకూలం ఇస్తాడో చూడండి, వాళ్ళ దగ్గర తీసుకోండి. మీకు దాన్ని బట్టి మీకు లాభం వస్తుంది. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను యావరేజ్ రోజు ఒక 4 తోలుకున్నా కూడా దాదాపు 3000 వస్తుంది. 1000 రూపాయలు వాటరు, బండి ఖర్చులు అన్నీ తీసి పక్కన పెట్టినా కూడా మీకు యాక్చువల్గా 2000 రూపాయలు మిగండి. లేదు 50-50 1500 రూపాయలు తీసేసి పక్కన పెట్టేసినా కూడా వాటర్కి అయితే మీ బండికి అయితే ఖర్చులు అన్నీ తీసి పక్కన పెట్టినా కూడా 1500 పెరుగుతాయి. 45,000 నెలకు మిగులుతుంది. ఎట్లయినా కూడా 45,000 మిగులుతుంది. అట్లయితే 60,000 మిగులుతుంది. ఇంకా మీరు వ్యాపారం చేసుకోగలిగితే ఇంకా ఎక్కువే వస్తుంది అన్నమాట ఈ వ్యాపారంలో. అటువంటి మంచి లాభసాటి వ్యాపారం. ఏ బండ్లున్నోళ్ళు బేరాలు లేవని, మనకి తోలకాలు లేవని ఇబ్బంది పడకుండా ఇలాంటిది ఏర్పాటు చేసుకుంటే మీకు నెల వచ్చేటప్పటికి హ్యాపీగా మీరు IMI కూడా కట్టేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం ఉంది. మంచినీళ్ళు దొరక్క చాలామంది సైకిళ్ళ మీద పెట్టుకొని, ఆడగబెట్టుకొని, ఎడగబెట్టుకొని, భుజాన పెట్టుకొని మోసుకొని తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కానీ మీరు కానీ దొరికారంటే లడ్డాల అయితే మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు కరెక్ట్గా ఆ సందులో పోవాలి, వాళ్ళకి వాటర్ పట్టిస్తూ ఉండాలన్నమాట. జాగ్రత్తగా చేయాలి. అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు.
ఎందుకంటే వీళ్ళు నమ్మకంగా వస్తారు, మనకు వాటర్ పట్టిస్తారని ఒక నమ్మకంతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అంతేకాని మీరు ఎగ్గొట్టేసారంటే వాళ్ళ మంచినీళ్ళు మళ్ళీ మామూలు తెప్పలు తప్పరు, నాకు చేయకూడదు వాళ్ళు. మీరు ఎన్నన్నా కూడా ఒకవేళ ఈ వ్యాపారంలో దిగారనుకోండి, ఇదే కంటిన్యూ చేసుకోండి, ఏమైంది? నెలకి 50-60 వేల రూపాయలు వస్తుంది కదా. లేదు మీకు ఏదైనా ఖాళీ దొరికిందా, ఖాళీ దొరికిన పీరియడ్లో బాడుకుంటే బాడుకు పోతా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. లేదు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు తోపుడు పడి మీద కావాలంటే ఒక 250 లీటర్ల ట్యాంకు వేసేసుకోండి, హ్యాపీగా నెట్టుకోమండి. అట్ట రోజు ఒక 2 ట్యాంకులు, ఆయన ఓపికను బట్టి 3 ట్యాంకులు అమ్ముకున్నా కూడా అట్ట కూడా ఆదాయమే అనమాట. కాకపోతే మంచి నీళ్ళు ఇవ్వండి, మంచి ప్లాంట్ దగ్గరికి వెళ్ళండి, మంచి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళని కూడా నమ్మకం అనేది బాగొట్టుకోకుండా కాపాడుకోండి. ఈ వ్యాపారం ఎక్సలెంట్గా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి, మీకు సమాధానం చెప్తాను. అలానే మీకు ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ ఏదైనా వ్యాపారాల గురించి సలహాలు కానీ కావాలని కామెంట్ ద్వారా అడగండి. ఒక వీడియో ద్వారా అయినా ఇస్తాను, లేదా మీకు కామెంట్ ద్వారా సలహా అయినా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి బిజినెస్ వీడియోలు కావాలంటే షేర్ చేయండి. తప్పకుండా లైక్ బటన్ మాత్రం వదలకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.